So this is my Python files folder. Okay, here I'll create a new folder for our class, batch 2. Inside this, how do I open this folder? In VS Code, cmd code space dot. Okay, now how do I create a new Python file? One second. How do I create a new Python file? Plus button, and I'll create a file day001 variables.py. Okay, ఇప్పుడు వేరియబుల్స్ లో ఐ క్రియేట్ సమ్ వేరియబుల్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్? ఓకే, నేమ్ ఇది వేరియబులే కదా. Yes, sir. ఓకే, ఏజ్ ఇది కూడా ఒక వేరియబులే కదా. రోల్ నంబర్ ఇది కూడా ఒక వేరియబులే కదా. సో బేసిక్గా వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అంటే ఏదైనా రెఫర్ చేయడానికి, ఏదైనా వాల్యూ రెఫర్ చేయడానికి యూజ్ చేస్తున్న ఐడెంటిఫైయర్. అది వేరియబుల్ ఈజ్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్? Dakshay. ఓకే, అగైన్ ఇప్పుడు దాక్షాయిని అనేది ఒక వేరియబుల్. వెన్ ఎవర్ ఐ కాల్ దాక్షాయిని, యాక్చువల్గా ఎవరు వస్తారు, ఎవరు పలుకరిస్తారు? యూ విల్ రెస్పాండ్, రైట్? సో దాక్షాయిని ఈజ్ హోల్డింగ్ రెఫరెన్స్ టు యూ. ఓకే, Yeah. ఇప్పుడు ప్రైస్ 2.3. ఓకే, ఇవన్నీ వేరియబుల్సే కానీ ఆర్ యూ నోటీసింగ్ సమ్ డిఫరెన్స్? Some variables are written inside double quotes and they have letters in it. Okay, Yes. some variables are written with numbers and some variables are written with decimals. Anni variables e kada. Why is there a difference in these variables? Basically we have types in variables. So name Sirisha anedi what data type it is? It is string. String. Anything that is there inside double quotes is string. Okay, age anedi numbers kada. Numbers without decimals are integers. Integers. Okay, in same way, what will be roll number? Integers. Price, numbers with decimals are float values. Floor. Okay, so weight will be Floor. okay. Again, city will be String. ఓకే. ఇలా నేను చెప్తే మాత్రం నమ్మేయాలా? నమ్మలే, నమ్మకూడదా దాక్షాన్ని? చెప్పమ్మా ఏదో ఒకటి. ఇలా నేను చెప్తే మాత్రం నమ్మేయాలా, నమ్మకూడదా? అంటే వాట్ ఈస్ బిహైండ్ ఇట్ అనేది తెలుసుకోవాలి కదా సార్. కదా, నమ్మకూడదు అలా. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ దీస్ డేటా టైప్స్? యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ బై యూజింగ్ type command. Print, there is a command called type. టైప్ లో నేను వేరియబుల్ నేమ్ ఇస్తే దాని యొక్క టైప్ నాకు చూపిస్తుంది. ఓకేనా? ఓకే.
చూడండి నేమ్ ఏమొచ్చింది, string. స్ట్రింగ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు తీసుకోండి ఈ కోడ్, అన్ని వేరియబుల్స్ యొక్క టైప్ ఫైండ్ అవుట్ చేయండి. Okay. ఆగండి, ఇంకో కొన్ని వేరియబుల్స్ నేను ఇస్తాను, ఒక కొత్త వేరియబుల్ కూడా ఇస్తాను. ఈసారి స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? Yes, settings. చేశాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను కోడ్. ఈ కోడ్లో ఉన్న వేరియబుల్స్ అన్నిటికీ టైప్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? స్క్రీన్ కూడా షేర్ చేయండి. 1 minute ఆగండి, నేను వాటర్ తాగేసి వస్తాను. Yes. ఆ లోపల మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నాడు. ఓకే దాక్షాని, Yes. ఎప్పుడైనా కోడ్ రాస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఒక లైన్ రాసేసి టెస్ట్ చేయండి. ఓకే, Yeah, sir. తర్వాత హా, ప్రతి లైన్ రాసే ముందు, ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ బిగినర్ రైట్, సో ఫర్ ఎవ్రీ ఫ్యూ లైన్స్ కీప్ రన్నింగ్ ఎ టెస్ట్. ఓకే, ఈ దీనిలో Okay. మీరు ఆల్రెడీ 2 times టెస్ట్ చేసి అప్పుడు ముందుకు వెళ్ళారు కదా, గుడ్ అప్రోచ్. అదే అప్రోచ్ ఫాలో అవ్వాలి. జనరల్గా ఏం చేస్తారంటే అంత కోడ్ అంతా రాసినాక అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ వచ్చింది మాకు ఎప్పుడు తెలియదు. మేము 2-3 లైన్స్ రాసిన తర్వాతే ఒకసారి కోడ్ రన్ చేసేస్తే, ఒకవేళ ఎర్రర్ ఉంటే ఆ 2-3 లైన్స్లోనే ఉందని ముందే తెలిసిపోద్ది. సో విల్ బి మోర్ సేఫర్ అండ్ వీ విల్ అండర్స్టాండ్ వేర్ అవర్ ఎర్రర్స్ ఆర్. ఓకే, గుడ్ అప్రోచ్, చేయండి.
అన్ని కరెక్ట్గానే వచ్చాయా చూడండి. Yes, sir. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ విల్ గో టు వేరియబుల్స్. సారీ, వేరియబుల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వేరియబుల్స్తో మేము ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు కదా. సో విల్ గో టు ఆపరేషన్స్. నౌ యూ కెన్ స్టాప్ షేరింగ్. Now we'll perform some operations with these variables. ఓకే, మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఏమేమి గుర్తున్నాయి? Addition, Oh, subtraction, multiplication. let's go through all of them. ఓకే, అడిషన్, ఇంకా చెప్పండి. అడిషన్, వెయిట్ వెయిట్, Subtraction, అడిషన్ సింపుల్ వచ్చింది. అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఇంకా multiplication, మల్టిప్లికేషన్. ఓకే, division, డివిజన్. ఓకే, నెక్స్ట్ float, ఏంటి? ఓకే, ఈ ఫోర్ ఏ మెయిన్. ఓకే, నో ఇష్యూస్. ఈ ఫోర్ ఏ మెయిన్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఉంటుంది డివిజన్ రిలేటెడే. ఎప్పుడైనా డివిజన్ తీసుకుంటే మేము ఎవ్రీ టైమ్ వీ లుక్ ఫర్ కోషియంట్ ఇన్, వీ లుక్ ఫర్ ద Yes. డివైడెడ్ వాల్యూ కదా. రిమైండర్ కూడా కొన్నిసార్లు కావాల్సిన వస్తుంది కదా. yes, sir. Sometimes we'll need reminder also, right? For that we have modulo operator. On it. Okay, modulo will find remainder of two numbers. Okay, let's say if I divide 5 by 2, what will be the remainder? 1, So if you use modulo operator, you will get 1. ఇంకా డివిజన్లో ఇంకొకటి ఉంటుంది. సపోజ్ యూ వాంట్ దెర్ ఆర్ 5 చాక్లెట్స్ అమ్మా. ఓకే, 5 చాక్లెట్స్ ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు ఈక్వల్గా డివైడ్ చేయాలి వితౌట్ స్ప్లిట్టింగ్ ద చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ ఇవ్వచ్చు మీరు? 2 కదా. బట్ డివిజన్లో ఏమొస్తుంది? 2.5 వస్తుంది కదా. yes, sir. సో సమ్ టైమ్స్ ఇన్ డివిజన్ వీ డోంట్ వాంట్ ద డెసిమల్ పార్ట్. మాకు ఓన్లీ ప్యూర్ నంబర్ కావాలి, ఇంటీజర్ కావాలి, ఇంటీజర్ రిజల్ట్ ఆఫ్ ఏ డివిజన్ మాకు కావాలి. అలాంటప్పుడు మేము ఫ్లోర్ డివిజన్ వాడతాం. ఓకేనా? Okay. ఫ్లోర్ డివిజన్, వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ రిమూవ్ ద Decimal. okay, integer value. ఇదేం చేస్తుంది? దిస్ విల్ గివ్ యూ Yes, రిమైండర్. Okay, it will give you a reminder. It will give you division value with decimals. Or float. Okay na? Okay. మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే నమ్మేయాలా? No. వెరీ గుడ్, టెస్ట్ చేద్దాం అయితే. సో ఇప్పుడు నేను మీకు ఈ ఆపరేషన్స్ అన్నీ ఇస్తున్నాను. ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఈజీ, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఈజీయే. దానికి జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్రియేట్ చేయి. రిమైండర్ మాడ్యులోకి ఫ్లోర్ డివిజన్కి యూ హ్యావ్ టు క్రియేట్ two ఎగ్జాంపుల్స్. ఓకే, ఓకే, ఐ వాంట్ టు సీ. So practice these operations. Okay, can you share your screen and practice these operations? Plus minus multiplication division 1 examples,
Modulo floor division, two examples. Okay. Yes. Hmm. Share your screen. Prevent infinity window చేయలేదమ్మా. చేసాను సార్ బట్ ఓకే, పోన్లే పోన్లే, పక్క స్క్రీన్కి వచ్చేస్తే ఇది ఆగిపోద్ది. ఓకే. విండోస్ విండోస్ డి చేసేసి పక్క స్క్రీన్కి వచ్చేస్తే ఇది ఆగిపోద్ది. ఆ, ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు మేము కొత్త ఆపరేషన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. కొత్త ఫైల్ తీసేసుకో దాక్షాయిని. ప్రతి టాపిక్కి ఒక ఫైల్ తీసేసుకో. ఇలా డే 002 రాసేసి టాపిక్ పేరు రాసేసుకో, ఈజీ అవుతుంది తర్వాత వెతకడానికి. డే 002 స్పేస్ వద్దు, ఆపరేషన్స్. .py. ఎంటర్ కొట్టు. ఓకే దాక్షాయిని, ఒకసారి ఈ వాల్యూ ఏముంటది? జీరో. ఓకే, నువ్వు అది మ్యాథ్స్ లో చేసిన డివిజన్ చేస్తున్నావా? ఎనీహౌ జీరోనే కదా సార్. అవును, జీరో. అదే అదే, నేను తప్పెక్కడ ఉన్నాను, అడిగాను అంతే. ఎఫ్ వాల్యూ ఏముంటదమ్మా? జీరో. చూద్దాం.
జీ వాల్యూ ఏముంటుంది? వన్ పాయింట్ అవునా? ఏమో సార్, కన్ఫ్యూజన్ ఉందనే కావాలని అలా తీసుకున్నాను. 3/5 చేయండి ఒకసారి. వన్. అవునా? ఓకే, రాయండి చూద్దాం. కంప్లీటెడ్, దెన్ విల్ సి. అన్నిటికీ ప్లస్ మీరు మీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ పక్కన రాయండి. విల్ సి. మీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ రాయండి. $385. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్ చేయండి. ఓకే, ఒక్క సెకండ్ కంట్రోల్ ఇవ్వండి నాకు. ఇది ఈ దిస్ థింగ్ యూ కెన్ క్లియర్ ఇట్ బై డిలీటింగ్ దిస్ అవుట్పుట్స్. మీరు ఇది డిలీట్ చేసేసి క్లియర్ చేసుకోవచ్చు. సో ఈసారి రన్ చేసినప్పుడు ఫ్రెష్ రన్ అవుతుంది. ఓకేనా? సార్ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే ఇంటీజర్ అనే వస్తా. ట్రై చేయండి. గుడ్ క్వశ్చన్. టెస్ట్ ఇట్. వెరీ గుడ్ క్వశ్చన్ దాక్షాని. అంటే మీకు థాట్ ఎలా వచ్చింది? ఇది డైరెక్ట్ గా వాల్యూ అసైన్ చేయలేదు కదా, ఆపరేషన్ నుంచి వచ్చింది కదా. వెరీ గుడ్ క్వశ్చన్. దెర్ ఈస్ వన్ థింగ్, ఆ ఆపరేషన్ బట్టి ఉంటదమ్మా. సో ప్రతి ఓకే. ఆపరేషన్ కి ఒక ఫిక్స్డ్ అవుట్పుట్ ఉంటది. ఇప్పుడు ఇంటీజర్ ఇస్, ఇఫ్ ఇంటీజర్ ఆర్ యాడెడ్ with plus ఇంటీజర్ operator ఇస్ integer, minus operator also it is integer only. ఇంటి. డివిజన్ కి అది డిఫరెంట్ ఉంటది. డివిజన్ కి మీరు ఇంటీజర్ డివైడ్ చేసినా, ఫ్లోట్ డివైడ్ చేసినా, డివిజన్ లో ప్రతిసారి ఫ్లోట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రతిదీ ఇలా చేయండి, తెలుస్తుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బి అయిపోయింది.
ఒకసారి 10/2 చేయండి కూడా. డి తర్వాత వైలో తీసుకొని 10/2 కూడా చూడండి. ప్రాపర్ డివిజన్ అయినప్పుడు కూడా ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ గెస్. ఫైవ్. ఓకే, టైప్ అక్కడ గెస్ రాయండి. టైప్ కూడా రాయండి. ఓకే, ఏమొచ్చింది? 5.0. అండ్ టైప్. లో. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? డివిజన్ ఎప్పుడైనా ఫ్లోటే ఇస్తుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ అ ప్రాపర్ డివిజన్. ఓకే. అందుకే మనకు ఫ్లోర్ డివిజన్ అవసరం వచ్చింది. ఓకే. అక్కడ రాసుకోండి, అక్కడ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫ్ చూద్దాం. ఎఫ్ ఏమొచ్చింది? When you're dividing 2 with 4, division is 0 because 2 is not divisible by 4. 0 point something something వస్తుంది కదా. సో ఆ 0 తర్వాత మిగిలిందంతా రిమైండరే కదా. సో 2/4 రిమైండర్ is 2, 1/4 రిమైండర్ is 1, 3/4 రిమైండర్ is 3, 4/4 రిమైండర్ will be 0. ఆ నంబర్ కన్నా తక్కువ నంబర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఆ నంబరే వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే ఆ నంబర్ కన్నా తక్కువ నంబర్ తో రిమైండర్ తీస్తున్నాం అనుకోండి, ఆ తక్కువ నంబరే రిమైండర్ కింద వచ్చేస్తుంది. సో సపోజ్ 6/10 రిమైండర్ ఏమొస్తుంది? 6 వచ్చేస్తుంది కదా. అది కూడా కరెక్ట్ చేసుకోండి. చేసిన ప్రతి తప్పుకి ఫైన్ కట్టాలమ్మా. బట్ ఎలా సార్ అది ప్రాక్టికల్ గా అలా కాదు కదా. ప్రాక్టికల్ గా కూడా అదే వస్తుంది కదమ్మా. ఇప్పుడు 1 సెకండ్ ఇచ్చేసామనుకో, కనిపిస్తుందా? కనిపించట్లేదా? వచ్చిందా ఏదైనా స్క్రీన్ మీద? ఏం రాలేదు.
ఏం రాలేదా? ఇప్పుడు? నో సార్. అవునా? యా యా. ఇప్పుడు వచ్చిందా? సో ఇప్పుడు ఇది చూడు, 4/2 ఏమొస్తుంది అంటే విండోస్ డి చేసేసి నువ్వు వెబ్ నుంచి జాయిన్ అయ్యావా? నో సార్, జూమ్ మీటింగ్. ఓకే ఓకే, మినిమైజ్ చేయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుందా 4/2? యా సార్, కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, అదే ఇప్పుడు మేము 4/2 చేసాం, సారీ 2/4 చేసాం అనుకోండి, ఏమొస్తుంది రిమైండర్? ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్, జీరో వచ్చేస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ జీరో ఎస్. తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? 4 zeros 0, మిగిలింది ఏంటి? 2 కదా రిమైండరు. నంబర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు. ఓకే. ఓకే, ఒకసారి ఓకే, మీరు స్క్రీన్ షేర్ ఆపండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు వన్ నోట్ తీసుకుంటాను. ఓహో, ఇప్పుడు నేను రాస్తాను 4. సారీ, ఓకే. ఇక్కడ ఏమవుతుంది? జీరో రాస్తాను కదా ఫస్ట్. సో 4 zeros are 0 కదా. జీరో. సో 0 - 2 ఎంత మిగిలింది? అదే రిమైండర్ కదా. ఆ నంబర్ వరకు ఏ నంబర్ ఇచ్చినా అదే అవుతుంది. ఓకే. సో సపోజ్ 3 ఇచ్చాను అనుకో, ఇక్కడ ఏం మిగులుతుంది? 3 మిగులుతుంది. 4 వరకు అంతే ఉంటుంది. 4 ఇప్పుడు 4 ఇచ్చాను అనుకోండి, ఇది మారిపోద్ది. 4 1s are 4. సో ఇక్కడ 4 వస్తుంది, జీరో. అప్పుడు రిమైండర్ 0 అవుతుంది. సో అంటిల్ దట్ నంబర్ ఈస్ రీచ్డ్, the remainder will be that same value itself. ఓకే. నేను చెప్తే మాత్రం నమ్మకూడదు, మీరు ట్రై చేయండి అది. స్క్రీన్ షేర్ చేయండి. ఇంకా ఎంత అవుతుంది టైం? 12:30 అయిపోయింది. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. విఎస్ కోడ్కి వెళ్ళండి. ఎఫ్. సో ఇక్కడ మీరు ట్రై మోర్ థింగ్స్. వెయిట్, ఎఫ్ ఇంకోటి రాయండి ఎఫ్ కింద. 6 divided by 10 అంటే 6 రిమైండర్ విత్ 10, 6 మాడ్యులో 10. దీని వాల్యూ చెప్పండి. 6. వెరీ గుడ్. టెస్ట్ చేయండి.
ఇక్కడ కూడా మీరు ఫైన్ కట్టాల్సిన వస్తుంది. మీరేం రాశారు? 1. అవుట్పుట్ చూడండి. వన్ పాయింట్ జీరో 1.0 రన్ చేయండి. 3. 3.0. జీరో అమ్మా, డివిజన్ కదా. ఇప్పుడు క్యాల్కులేటర్ తీసుకోండి ఫోన్లో. సార్ ఇప్పుడు చేయండి 3/5. ఎంత వచ్చింది? 0.6. ఓకే, ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది? డెసిమల్స్ తీసేస్తాం కాబట్టి 0. 0. అవును. ఓకే, ఫ్లోర్ డివిజన్ ఇంకో ఎగ్జాంపుల్ చేయండి. త్రీ తీసుకోండి, 8/3. యాక్చువల్గా ఏం రావాలి? మొబైల్లో ఒకసారి దీనికి చెప్పండి. జీరో. మొబైల్లో చేయండి డివిజన్. మీరు చాలా ఫైన్ కట్టాల్సిన వస్తుంది. పాయింట్స్ ఏంటి? 2.6. సో అవుట్పుట్ ఏం వస్తుంది? 2. వెరీ గుడ్. టైప్ ఏముంటది? ఇంట్. ఓకే, రాయండి, టెస్ట్ చేయండి. వెరీ గుడ్. ఓకే, ఓకే. ఇప్పుడు టుడేస్ క్లాస్ విల్ స్టాప్ హియర్. ఓకే, ఇప్పుడు నేను మీకు లింక్ పంపిస్తున్నాను క్లాస్ నోట్స్ది. ఓకే, పైథన్ ఫుల్ నోట్స్ది లింక్ పంపిస్తున్నాను. చూడండి మీకు యాక్సెస్ అవుతుందా లేదా. ఇంకా దాక్షాయని, ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, దీని రికార్డింగ్స్ ఉంటుంది కదా, మరి యూట్యూబ్ ఛానల్ మీద ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? అంటే ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ ఐ విల్ నాట్ పుట్ ఇట్. ఇఫ్ యూర్ ఓకే ఐ విల్ పుట్ ఇట్. ఓకే సార్, పర్లేదు, షేర్ చేయండి. సో ఏంటంటే జస్ట్ మన ఇన్స్టిట్యూట్ కొత్త కదా, సో పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ హౌ వి టీచ్ వాట్. సో వీడియోస్ ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓకే ఇలా ఉంటుంది క్లాసెస్ అని. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు లింక్ పంపిస్తున్నాను చూడండి. ఈ లింక్ క్లిక్ చేయండి. ఐ వాంట్ టు సీ వెదర్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద నోట్స్ ఆర్ నాట్. వాట్సాప్ చేస్తున్నాను సార్. వాట్సాప్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేసి ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుందా లేదా చూడాలి నేను.
ఐ మీన్ కావాలంటే మీరు సైన్ ఇన్ కూడా చేసుకొని చూడొచ్చు. ఇది నోట్స్. సో కోర్స్ మొత్తానికి నోట్స్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ యూ కెన్ గో త్రూ. ప్లస్ నేనేం చేస్తానంటే ప్రతిరోజు తర్వాత టాస్క్ మీకు ఇక్కడే ఇస్తాను. ఓకే, మీకు పేజ్ నెంబర్ చెప్పేస్తాను. ఆ పేజ్ నెంబర్లో మీకు టాస్క్ ఉంటుంది. ప్లస్ ఇఫ్ యూ లైక్ లెట్స్ సే ఒక రోజు 2 రోజులు నేను క్లాస్ పెట్టలేదు బట్ యూ హ్యావ్ టైమ్ టు రీడ్ కదా, అప్పుడు కూడా మీరు నోట్స్ రెఫర్ చేసి యూ కెన్ రీడ్ అండ్ ఆస్క్ డౌట్స్. ఓకేనా? సో మనది డే 1లో ఉంటుంది. ఆపరేషన్స్ మేము ఇప్పుడు చేసాం కదా, కవర్ చేసాం కదా, డే 1లోనే ఉంటుంది. డే 1లో డే 2లో ఉంటుంది. ఓకే ఓకే అమ్మా, టుమారో 11:30 అగైన్ విల్ మీట్. ఓకే, Yes. Okay. ఈ ఆపరేషన్స్ ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఇలా కాదు, కంబైన్ చేసి ఆపరేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రస్తుతానికి మీరు ఓన్లీ 1 లైన్లో 1 ఆపరేషన్ పెర్ఫామ్ చేశారు కదా, మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయండి. మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే ఎలా? ప్లస్ మైనస్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ అన్నీ ఒక దాంట్లో రాసి దెన్ యూ గెస్ వాట్ ఈస్ ద అవుట్పుట్. మీరు ఏఐ యూస్ చేస్తారా? Yes, sir. ఓకే, విచ్ ఏఐ డూ యూ యూస్? అంటే లైక్ చాట్ జీపీటీ అలానా సార్? అదే అదే. చాట్ జీపీటీ యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ఐ విల్ టెల్ యూ మోర్ అసైన్మెంట్. ఆ 2 days క్లాస్ ఇస్ దేర్ రైట్? ఆ క్లాస్ తీసుకోండి. అంటే విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చాట్ జీపీటీ ఏదైనా. చాట్ జీపీటీ ఏదైనా ఇది వచ్చి తీసుకోండి, కాపీ చేసుకోండి ఇదంతా. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఓకే సార్. ఇప్పుడు మీ చాట్ జీపీటీకి వెళ్ళండి. మన క్లాస్ నోట్స్ పేస్ట్ చేసేసి దిస్ ఇస్ మై క్లాస్ నోట్స్. కాదు కాదు, స్టాప్ చేయండి, స్టాప్ చేయండి. పర్లేదు, ఓకే. ఆ చాట్లోనే వెళ్ళండి, పర్లేదు పర్లేదు, ఆ చాట్లోనే మళ్ళీ పేస్ట్ చేయండి, మళ్ళీ పేస్ట్ చేయండి ఇది. ఓకే, రైట్. yes. ఓ, అలా చేయొచ్చు. దిస్ ఈస్ మై క్లాస్ నోట్స్ ఫ్రమ్ టుడే. Give me practice problems so that I can understand. Give me practice questions so that I can understand this class better, so that I can test my understanding. I can test my understanding. ఇలా సెండ్ కొట్టండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీరు చేసిన తప్పులు ఎక్కడెక్కడ ఉంటాయి. ఐ వాంట్ టు నో. ఇన్ టుమారోస్ క్లాస్ యూ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వేర్ ఎవర్ యూ ఆర్ మేకింగ్ మిస్టేక్స్, రైట్? ఐ వాంట్ టు నో. వన్స్ ఐ నో వేర్ యూ ఆర్ మేకింగ్ మిస్టేక్స్ విల్ క్లారిఫై దట్. ఓకే, Yes. సో ఈ స్టెప్ అయితే ప్రతి క్లాస్ తర్వాత మీరు సెల్ఫ్ లెర్నింగ్ కోసం చేయాలి. అంటే క్లాస్ ఇది,
మేము ఇది చేసాము, ఇది చదివాము, గివ్ మీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇట్. లేకపోతే అర్థం ఎస్. కాని టాపిక్, ఇప్పుడు ఎలా ఫ్లోర్ డివిజన్ కొంచెం అర్థం కాలేదు కదా, అది ఎస్. ఇవ్వండి. స్పెసిఫికలీ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్, ఐ గెస్డ్ దిస్, బట్ అవుట్పుట్ వాజ్ దిస్, సో గివ్ మీ మోర్ ఎగ్జాంపుల్స్ సో దట్ ఐ కెన్ లెర్న్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? అలా ఇవ్వండి. ఓకే. ఓకే అమ్మా, దెన్ సీ యూ టుమారో.